హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి అయితే మన గప్పీస్ అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈ అప్డేట్ అంటే ఏం లేదు, మనమైతే సక్సెస్ఫుల్గా అయితే బ్రీడ్ చేసి ఉండే అండ్ వీటి అప్డేట్ అయితే ఇస్తున్నా. సో వీటి గ్రోత్ ఎలా ఉంది అండ్ వీటికి ఫీడింగ్ నేను ఏమి ఇస్తున్నా ఏంది, సో టేక్ కేర్ ఎలా ఉంది అనేది అయితే చెప్తా. అండ్ సో వీటి కేరింగ్ గురించి అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను గప్పీ ఫ్రైస్ కోసము. అసలు ఎలా కేర్ చేయాలి ఏందనేది, సో దాని మీద సపరేట్ వీడియో చేస్తాం. అండ్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మన గప్పీస్ అన్నిటిని అయితే సో నేనైతే చూపిస్తా. అండ్ వీటి కరెంట్ ఏజ్ అండ్ ఏమేమి వెరైటీస్ అయితే ఇప్పుడు ఉన్నాయి అని అయితే చెప్తాను అనమాట. అండ్ సో ఫస్ట్ అయితే మనమైతే ఆల్రెడీ మనం ఏవైతే బ్రీడ్ చేసినామో నేను చెప్తా. మన హెచ్బి రెడ్ రోస్ అండ్ గెలాక్సీ బ్లూటెల్ ప్లాటినం రెడ్ డంబోవర్ అండ్ మిడిల్లో ఉన్న దాంట్లో అయితే వైట్ టక్స్డ్ అయితే ఉన్నాయి. సో ఆ వైట్ టక్స్డ్ అయితే నేను బ్రీడ్ చేయలే. సో కస్టమర్ కోసం కావాలి అంటే నేను తెప్పించుండే. ఆ ఫీమేల్ వచ్చేసి మనకైతే బర్త్ అయితే ఇచ్చినుండే. అండ్ ఇదనమాట. సో మన హెచ్పి రెడ్ రోజ్ కాలిడోర్జల్ ఫ్రైస్ అనమాట. సో వీటికి ఆల్రెడీ కలరేషన్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వచ్చేసింది. అండ్ సో ఇందులో అయితే ఆల్రెడీ కలరేషన్ వచ్చింది. అంటే దీంట్లో 2 ఫీమేల్స్ యొక్క ఫ్రైస్ అయితే ఉన్నాయి. అండ్ అంటే నేను ఏమనుకుంటున్నా అంటే, సో ఫస్ట్ ఏదైతే బర్త్ అయితే ఇచ్చిందో వాటికి ఆల్రెడీ కలరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఒక 5 to 6 వాటికి. అండ్ మిగతా కొన్ని వాటికి స్టార్ట్ అవ్వలేదు. మేబీ నేను ఏమనుకుంటున్నా అంటే సెకండ్ ఫీమేల్ ఒక ఫ్రైస్ అనుకుంటున్నా. సో అంతే. సో అదే అనమాట. అండ్ ఈ వైట్ టక్స్చర్ వచ్చేసి అయితే మనమైతే బ్రీడ్ చేసింది కాదు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, సో కొంతమంది లైక్ గప్పీస్ అనేది అయితే ల్యాబ్లో పెట్టి బ్రీడ్ చేసారు అని అయితే చెప్తారు. సో గప్పీస్ అనేది అయితే ల్యాబ్లో పెట్టి బ్రీడ్ చేయరు. సో లైక్ తెలుసుకోండి మీరు గిట. సో ఇవన్నీ క్రాస్ బ్రీడ్ జెనెటిక్స్, అంటే లైక్ ఒకదానికి క్రాస్ బ్రీడ్ చేస్తే సో మనకైతే లైన్ అనేది అయితే స్టెబుల్ లైన్ అయితే అయ్యింది. అండ్ మళ్ళీ మీరు అనుకోకర్రి ఇవన్నీ మీకు ఇవైతే దేంతో పడితే దాంతో క్రాస్ అయింది కాదు, ప్యూర్ లైన్. సో స్టెబుల్ లైన్స్ అనమాట. సో నేను వీటి అలా మళ్ళీ దీని తర్వాత అయితే అప్డేట్ గిట్ ఇస్తా. అండ్ మెయిన్ విషయం ఇది చెప్పాలని చెప్పి నేను చెప్తున్నా. ఈ గప్పీస్ అనేది అయితే ల్యాబ్లో పెట్టి బ్రీడ్ చేసిన అయితే కాదు. ఇంకా నయం లైక్ మన రిబ్బన్ గప్పీస్కి అయితే రిబ్బన్స్ అయితే అతకబెట్టిరని అయితే చెప్పలేరు. సో అట్లుంటాయి అనమాట. సో మన వాళ్ళతోటి అది మెయిన్ అయితే. అండ్ సో అలా అయితే మీరైతే చెప్పకుర్రి. అండ్ మీకు నాలెడ్జ్ లేకపోతే ఊకోండి. సో అంతకు మించి గప్పిలకి ల్యాబ్లో పెట్టి బ్రీడ్ చేసి ఇవన్నీ అయితే చెప్పకుర్రి. అండ్ మన దగ్గర ఉన్నదైతే అన్ని స్టేబుల్ లైన్స్. అండ్ స్టేబుల్ లైన్ అంటే సో మనకి పేరెంట్ అయితే ఎలా అయితే ఉంటుందో సో మళ్ళీ ఫ్రైస్ గిట్ట సేమ్ అలా అయితే ఉంటాయి. అండ్ వీటి ఏజ్ అనేది అయితే నేను చెప్తున్నా. అండ్ హెచ్పి రెడ్ రోస్ వచ్చేసి 25 to 28 days ఉంటాయి. అండ్ హెచ్పి రెడ్ రోస్ అండ్ ఒక బ్యాచ్వి. అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్ టక్స్చర్వి ఒక బ్యాచ్వి. వాటికి ఇంకా వైట్ టక్స్చర్కి ఇంకా అవి ఇంకా కొద్దిగా గ్రోత్ అయితే ఇంకా రావాలి. సో అప్పుడే మనకైతే సో కలరేషన్ అండ్ ఫిన్నేజ్ అవన్నీ తెలుస్తుంది. మన గెలాక్సీ బ్లూటెల్ వచ్చేసి అయితే 1 week ఓల్డ్ ఫ్రైస్ అనమాట అవి. అండ్ మన ప్లాటినం రెడ్ డంబోయర్ ఏమో 20 days ఓల్డ్ అంతే. సో ఆ ఫ్రైస్. అండ్ ఇంకో 1 monthలో అయితే మనకైతే డంబోస్ అవన్నీ అయితే స్టార్ట్ అయిపోతాయి. లైక్ ఇంకా కొద్దిగా చాలా ఇంకా గ్రోత్ వచ్చేదైతే ఉంది. అండ్ సో ఫ్రైస్ అనేది కరెక్ట్ గ్రోత్ వస్తుందా రావట్లేదు అని అయితే చెప్తా. ఎలా తెలుసుకోవాలి అంటే లైక్ అన్ని ఫ్రైస్ అనేది సేమ్ సైజులో ఉండాలి. సో సేమ్ సైజులో లేవు అని అంటే గ్రోత్ అనేది వాటిలో కరెక్ట్గా లేదు అండ్ లైఫ్ ఫుడ్ లేనన్నట్టు అనమాట. సో అది మెయిన్ రీజను. సో బయట గిట్ట అంటే లైక్ మీరు గిట్ట లైక్ నార్మల్ ఫీడ్ అయితే ఇస్తుంటారు కదా, సో డ్రై ఫీడ్లో. సో అది అయితే నేను చెప్తున్నా. సో డ్రై ఫీడ్ అనేది ఇస్తే ఫ్రైస్లో సైజెస్ అనేది ఒకటి పెద్దగా ఉంటుంది, ఒక చిన్నగా ఉంటుంది. సో అలా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు గప్పీ ఫ్రైస్ ఫాస్ట్ గ్రోత్ వస్తుందా లేదా అని. సో మనం ఎప్పుడైతే లైవ్ ఫుడ్ అయితే ఇస్తామో లైక్ ఆర్టిమియా ఇలాంటివి ఏమన్నా ఆర్టిమియా కానీ మోయినా కానీ సో ఇలాంటివి ఇచ్చుకున్నామంటే సో తొందరగా అయితే గ్రోత్ ఉంటుంది. వెన్ కంపేరింగ్ టు డ్రై ఫుడ్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ డ్రై ఫుడ్లో గిట కొంతమంది అయితే వాడుతుంటారు సో మోయినా పెట్టుకోలేక, అంటే లైక్ వాటి వల్ల లైక్ మన మస్కిటో లార్వాస్ అయితే వస్తుంటాయి. సో కొంతమంది అంత ఇష్టపడరు. సో అట్లా వాళ్ళకైతే ప్రిన్స్విన్ సజెస్ట్ చేస్తా. సో ప్రిన్స్విన్ గిట బాగానే ఉంటుంది. అంటే లైక్ ఓకే, మరి అంత చీప్గా అయితే ఉండదు సో ఫుడ్ అనేది. అండ్ సో అదైతే ప్రజెంట్ అయితే అవైలబుల్గా అయితే లేదు. అండ్ ఇదన్నమాట. సో మన ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 20 to 28 అంటే ఒక 1 month ఫ్రైస్. సో ఇది మన రిజల్ట్. అండ్ మ్యాక్సిమం అయితే అన్నీ మంచిగా అయితే కలరేషన్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇంకొక 1 monthలో అయితే మనకైతే సేల్కి అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ సేల్కి అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే
నేనైతే చెప్తానమాట. సో, అండ్ మళ్ళీ అయితే ఇప్పుడైతే వీడియో అయితే వీటికైతే చేస్తా. మొత్తం అన్నిటికైతే నేనైతే ఆర్టిమి అయితే ఫీడ్ చేసేసాను అనమాట. సో, ఆర్టిమే ఉంది కాబట్టి నేను ఫీడ్ చేస్తున్నా. సో, ఆర్టిమి అని ఇవ్వాలని అయితే ఏం లేదు. జస్ట్ లైవ్ ఫుడ్ అది గిట్ట లైవ్ ఫుడ్డే కదా! సో, అని చెప్పి సో, మిగిలిపోయిందైతే నేను ఇచ్చేస్తుంటా. సో, వేస్ట్ అయిపోతది. సో, ఎందుకంటే మనకు ఆర్టిమి అనేది ఎక్స్‌పెన్సివ్ ఉంటది. సో, అందుకని నేనైతే వీటికైతే ఫీడింగ్ కోసం అయితే ఇచ్చేస్తుంటా ఉన్నప్పుడు. సో, లైవ్‌గా ఇచ్చినామంటే మన గప్పీస్ అనేదైతే ఇష్టంగా అయితే తింటది. సో, ఈ గప్పీ వచ్చేసి అయితే లైక్ నేనైతే చాలా మంచిగుంది. సో, చాలా తొందరగా కలరేషన్ వచ్చింది. అండ్ అదైతే మెయిల్ అయితే అవుతది. అండ్ ఇవొచ్చేసి అయితే మన హెచ్‌పీ రెడ్ రోజ్ కాలిడోర్సల్ అనమాట. సో, నేను నేమ్ ఇలాగ చెప్పలేను. సో, ఇప్పుడైతే మెన్షన్ చేస్తున్నా. అండ్ పైన చూసుకోవచ్చు మొత్తం అదంతా ఆర్టిమియా నేమ్ అనమాట. సో, ఎంత ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇచ్చేసిన. సో, ఫీడింగ్ కోసం అని చెప్పి. సో, ప్రైస్ అనేది ఈ ఏజ్‌లోనే మనకైతే కరెక్ట్‌గా అయితే గ్రోత్ అనేది వస్తది. సో, ఈ ఏజ్ దాటిందనంటే సో, వీటిలో గ్రోత్ అనేది అయితే రాదనమాట. క్లారిటీగా. లైక్ క్లారిటీ అంటున్నా. లైక్ వీటి ఏజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే మంచి గ్రోత్‌లో ఉన్నప్పుడే మనకు మంచి ఫీడింగ్ ఇస్తేనే సో, ఫ్రైస్ అనేది తొందరగా లైక్ గ్రోత్ అనేది వస్తది. సో, ఈ ఏజ్‌లోనే వీటికి మంచి ఫుడ్ ఇవ్వాలి. లైక్ ఫీడింగ్ అనేది కరెక్ట్‌గా ఇస్తే చాలు. సో, మనకి రిజల్ట్ ఆటోమేటిక్‌గా ఉంటది. అండ్ గప్పీ బ్రీడింగ్ చేయాలి అని అనుకుంటే మంచి లైన్ అండ్ మనకి లైవ్ ఫుడ్ ఉందంటే చాలు. సో, ఆటోమేటిక్‌గా అయితే మనకైతే క్వాలిటీ అయితే వచ్చేస్తది. నేనైతే మెయిన్‌గా అయితే అదే చెప్తా. అండ్ ఇంకొకటేందంటే లైక్ మన రెడ్ డ్రమ్ స్టాంప్స్ అయితే యూజ్ చేయండి. సో, యాపిల్ స్నేల్స్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో, క్లీనింగ్‌లో అయితే వాటికే తినడానికి సరిపోదు. సో, క్లీనింగ్‌లో అవి అంత బెస్ట్‌గా అయితే ఉండవు. యాపిల్ స్నేల్స్ అయితే ఉంటాయి. సో, క్లీనింగ్ కోసం ఏవో ఒకటి మీ దగ్గర ఏవైతే అవైలబుల్‌గా ఉంటాయో అవైతే వేసేసుకోండి. సో, ఇవే ఎయ్యాలని కాదు. సో, మన రెడ్ డ్రమ్ స్టాంప్స్ అయితే మంచిగా క్లీనింగ్ అయితే ఉంటాయి. అండ్ సో, ఇదనమాట. సో, టోటల్ రిజల్ట్ అయితే. వీడియో అయితే లైక్ నేను ఇప్పుడు ఆర్టిమే గిట్ట చూపిస్తున్నా కల్చర్ చేసింది. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే మన బెటా ఫ్రైస్ గిట్ట చూపిస్తా. అండ్ ఇంకా కొన్ని బెటా పెయిర్స్ గిట్ట వచ్చేదుంది. సో, నేను వాటిని గిట్ట షో చేసి అయితే చూపిస్తా. లైక్ అన్బాక్సింగ్ అయితే చేస్తా. సో, అవి ఏవి వస్తున్నాయి ఏందనేది అయితే నేను చెప్తా. అండ్ ఫైనల్లీ అయితే ఇది అనమాట రిజల్ట్. సో, అండ్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే సో, కలుద్దాం. అండ్ బాయ్ బాయ్.